హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాధా గోపాలం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజు వీడియోలో నేను ఒక మంచి హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. స్ప్రౌట్స్ తో కట్లెట్ చూపించబోతున్నాను. అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ గా బ్రేక్ఫాస్ట్ కైనా నైట్ డిన్నర్ కైనా ఇలా స్ప్రౌట్స్ తో హెల్దీగా కట్లెట్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. మొలకెత్తిచ్చిన గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది కదా. కర్రీస్ చేసుకుంటూ ఉంటాం లేదా సలాడ్స్ చేసుకుంటూ ఉంటాం. ఇలా కట్లెట్స్ చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఈ కట్లెట్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ మిక్సెడ్ స్ప్రౌట్స్ తీసుకున్నాను అనమాట. అది మన ఇష్టం, ఏ మొలకలైనా తీసుకోవచ్చు, ఏ గింజల మొలకలైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ బఠానీలు శనగలు అలా మిక్సెడ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా చేసుకోవాలన్నమాట. ఈ స్ప్రౌట్స్ ని మీరు బయట కొనుక్కోవడం కన్నా కూడా ఇంట్లో చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. బయట కొనుక్కుంటే ఒక మార స్మెల్ వస్తుంది, అంత బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ అయితే ఇక్కడ మొత్తం అన్ని కూడా ఇలా మిక్సీ పట్టేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇందులోకి ఒక పొటాటో ఉడికించి స్మాష్ చేసి వేసుకుంటున్నాను బైండింగ్ కోసం అనమాట. ఒక పొటాటో ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి బైండింగ్ కి మాత్రమే. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా, రుచికి సరిపడ్డ కారం, ధనియాల పొడి 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, రుచికి సరిపడ్డ ఉప్పు, కొద్దిగా పసుపు, గ్రీన్ చిల్లీ 1 సన్నగా కట్ చేసి వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట. మొత్తాన్ని కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనకు కావలసిన సైజులో కట్లెట్స్ లాగా చేసుకోవడమే. ఇక్కడ సైజు షేప్స్ మన ఇష్టం, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేనైతే ఇలా రౌండ్గా చేసుకున్నాను. జస్ట్ వడల్లాగా రౌండ్గా తట్టేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలా మొత్తాన్ని చేసేసుకున్నాను కట్లెట్స్ లాగా. కనీసం వారానికి 2 సార్లు అయినా ఈ కట్లెట్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట హెల్త్ కూడా. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఈ మనం చేసుకున్న కట్లెట్స్ అన్ని కూడా ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుందన్నమాట. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే 2 వైపులా కాల్చుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉంటే సైడ్ అంచుల్లో కూడా కాలుతుంది, పచ్చివాసన అనేది లేకుండా. ఇలా పైన కూడా స్పూన్తో అందులో ఉన్న ఆయిలే తీసి వేసుకుంటా పైన కూడా మంచిగా కుక్ అవుతుంది, తర్వాత కాలుతుంది అనమాట. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కనీసం 5 నిమిషాలు కాల్చుకోవాలి. 2 వైపులా చేరి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే 2 వైపులా మాడిపోతుంది, కానీ లోపల పచ్చిగా ఉంటుంది అనమాట. తినేటప్పుడు పచ్చి పచ్చి వాసనగా ఉంటుంది, తినలేము. కాబట్టి మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకుంటూ స్లోగా కాల్చుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని మీకే అనిపిస్తుంది. స్ప్రౌట్స్ వచ్చేసి మిక్సర్ తీసుకుంటే చాలా బాగుంటుంది, లేదా పెసలు కానీ శనగలు కానీ అలసందలు ఇలా ఏదో ఒక రకంతో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ మిగిలినవన్నీ కూడా కాల్చేసుకుంటున్నాను. చాలా తొందరగా అయిపోతుంది, మనకు ఎక్కువ టైంగా శ్రమ కూడా ఉండదు అనమాట. పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే లేదా ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళకైనా సరే, పిల్లల లంచ్ బాక్స్ కైనా స్నాక్ లాగా అయినా కూడా ఎలా అయినా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.